ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? నేను ఎండి అవ్వడం ఫనీకి ఇష్టం లేదు, అది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. కానీ ఆ చెక్ ఫోర్జరీ ఎలా జరిగిందో, ఇదంతా ఎవరు చేశారో తెలియట్లేదు. మేనేజర్ చెప్పిన దాన్ని బట్టి ఫనీ హ్యాండ్ ఉందనిపిస్తుంది. అది నిజమేనండి. ఖచ్చితంగా ఈ పనినే చేసుంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు షాక్ ట్రీట్మెంట్ విషయంలో అక్క నేను కలిసి కావాలని బావగారికి షాక్ ట్రీట్మెంట్లో హై వోల్టేజ్ పవర్ ఎవరిచ్చారో తెలుసుకుందామని మేమిద్దరం హాస్పిటల్కి బావగారిని తీసుకెళ్ళాం. అక్కడ ఆ రోజు కూడా ఫనీ ఊర్వశులు దొరికిపోయేవారు. కానీ చాలా తెలివిగా బామ్మగారిని మధ్యలో పెట్టి తప్పించుకున్నారు. గాయత్రి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చాలా విషయాల్లో ఫనీ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది. ఏమండి, నేను మీ అన్నదమ్ముల మధ్య గొడవ రాకూడదు, అందరూ ఎప్పుడూ ఉమ్మడిగా కలిసుండాలని మా అక్క ఎప్పుడు కూడా ఫనీ విషయం బయటపెట్టలేదు. ఇది ఒక్కటే కాదు, ఇలా చాలా చాలా చేశాడు. బావగారిని చంపాలని కూడా చాలాసార్లు ప్రయత్నించాడు. తప్పు చేసినప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది గాయత్రి. కానీ మనం సరైన ఆధారం లేకుండా నిందని ఆరోపించలేం. సరైన సాక్ష్యం దొరికిన రోజున నేను ఎవ్వరిని వదిలిపెట్టను. కాస్త నువ్వు జాగ్రత్తగా ఉండు గాయత్రి. నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. దీని వెనక ఎవరి హస్తం ఉందో మొత్తం నేను బయట పెడతాను. ఆధారాలతో బయటపెట్టి వదిన అన్నయ్య ఏ పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారో అందరికీ తెలిసేలా చేస్తాను. ఏంట్రా పుత్రరత్నం, మొక్కలో చాలా టెన్షన్ కనిపిస్తుంది. మావయ్య, మీరు జోక్ లేకండి. ఒకడు అనంత్ ఫోర్జరీ సంతకం గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఎలాగైనా రహస్యాలు నిజాలు బయటపడతానని భార్యకి వాగ్దానాలు చేస్తున్నాడు. అదేంటి, వాడు వెళ్ళిపోయాడనుకుంటే వీడొచ్చాడా? సుందరి, ఏంటి బాలగారు, ఎందుకు అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? నువ్వు బాధపడుతున్నట్టున్నావు. మరి మొక్కలకి నీళ్లు పెట్టమంటే మీరు అలా చేస్తారా? ఓ దానికా, ఆయన వేర్లతో సహా తడవాలి అన్నాడు. అందుకే మొక్కల్ని పీకి నీళ్ళల్లో తడిచేలా చేశాను. అతను చెప్పినట్టే చేశాను కదా. సుందరి, సారీ సుందరి, ఇంకొకసారి అలా చెయ్యను. ఆలోచించే ఏ పనైనా చేస్తాను, సరేనా? నా విషయంలో ఏ పనైనా చెయ్యాలంటే బాగా చేస్తారు. బయట వాళ్ళ దగ్గరే ఇలా ఎందుకు చేస్తారు బాలగారు? అదా, నీ విషయం అంటే బాగా ఆలోచిస్తాను, అందుకే పర్ఫెక్ట్గా చేస్తాను. సరే, ఇక నుంచి ఏ పనైనా సరే బాగా ఆలోచించి చెయ్యాలి. అలాగే. అవ్వా, ఏంటవ్వా అందులో డబ్బులు వేస్తున్నావు? ఇదా,
మొక్కుబడి బాబు. మొక్కుబడా అంటే ఏంటవ్వా? మనూర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలో మొక్కులు చెల్లిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. బాలాగారి విషయంలో కూడా నేను మొక్కు చెల్లించాలి. నా మనవరాలికి వైద్యం ఎలాగూ మీరు చేయిస్తాం అంటున్నారు. కానీ ఆ వైద్యానికి మానవ సహాయంతో పాటు ఆ దేవుని అనుగ్రహం కూడా కావాలని ముడుపుని పోగేస్తున్నాను. సిందరి, మనం కూడా వెళ్దామా? వెళ్దాం బాలాగారు. ప్రతి పౌర్ణమికి చాలా ప్రత్యేకంగా పూజ చేస్తారు. ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద స్వాములు వారు వస్తారు. ఓ, సంక్రాంతి రోజైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధానంలో ఒక పుష్పం మొలుస్తుంది. ఆ పుష్పం ఎవరి దగ్గరికి ఆ దేవుడి అనుగ్రహంతో వస్తుందో వాళ్ళకంతా మంచే జరుగుతుంది. అందరూ పోటీ పడతారు కూడా. అయితే ఈసారి మేము కూడా ఆ గుడికి ఆ రోజు వెళ్తాము. వెళ్దాంలేమ్మా. ఏమో మీ అదృష్టం ఎలా ఉందో. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే ఆ పుష్పం మీకొస్తే బాబులో మార్పు రావచ్చు. హా, నేను బాగానే ఉన్నానుగా. సుందరి, నేను బయట ఆడుకుంటాను. అవ్వా, నేను బాలాగారి కోసం మొక్కుకుని పౌర్ణమి రోజు గుడికి వెళ్తాను. ఉమ్, అలాగే సంక్రాంతి రోజున మనందరం వెళ్ళి దేవుడి అనుగ్రహం కోసం ప్రయత్నం చేద్దాం. అలాగేనమ్మా. వారిని ఎన్ని ఈదులు తిరిగినా మంచి మనుషులే కనపడతలేదేటి? మిలిటరీ నాయుడు గారు పోతూ పోతూ నన్ను అన్యాయం చేసిపోయాడు. ఎక్కడున్నాడో ఏటో మహానుభావుడు. నన్ను దగ్గరికి తీసుకుని ముద్దు చేసేవాళ్ళు, ముద్దెట్టేవాళ్ళు ఒక్కళ్ళో కనపడతలేదు. ఇక నేను ఈ ఊరు దాటి వెళ్లాల్సిందే. ఆ, ఆగు ఆగు. వారిని కూర్చుంటుంటే కాల్లోకి దిగిపోతున్నా. ముందు గాజు పెంకులు ఉన్నాయి, చూసుకో. థ్యాంక్స్ బాసు. ఎవరు నాకు థ్యాంక్స్ చెప్పారు? నేనే బాసు, థ్యాంక్స్ చెప్తున్నాను. హా? ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఏటి అలా చూస్తావేటి? నేనే బాసు, కుక్కనే. అమ్మా, ఏంటి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? ఏటి నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? హా? ఇంతవరకు నా మాటలు ఎవరికీ వినపడనే లేదు. ఉమ్. నా మాటలు మొట్టమొదటిన్న మనిషివి నువ్వే బాసు. కుక్కలు మాట్లాడతాయా? ఆ, నా మాటలు నీకు అర్థమవుతున్నాయంటే నీకు నాకు పూర్వజన్మలో ఏదో లింక్ ఉన్నట్టుంది బాసు. ఆ? ఏంటో ఇవి ఇంత. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్. ఇక నుంచి నువ్వు నేను ఫ్రెండ్స్. ఇక నుంచి నా యజమానిగా నిన్ను నేను దత్తత తీసుకుంటున్నాను. ఏమంటావ్? హా?